కాంగ్రెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్ రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం, ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే, అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లా నేను కోరుకుంటున్నాను. సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం. దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 151 సీట్స్ అవుట్ ఆఫ్ 175 ఎలా వస్తాయి? 94% స్ట్రైకింగ్ రేట్, 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాని గొడవ పెట్టకండి అంత అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటాం. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలుకి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం. మనులు మాణిక్యాలు అడగట్లా, గొంతు తడపమని అడుగుతున్నారు. గొంతు ఎండుకుపోతుంది, పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. పశువులకి వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు, మన పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు, మూగ జీవాలు ఎండుకుపోతున్నాయన్నా సమ్మర్ వచ్చేస్తుందంటే
ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మీద. అంటే ఇవన్నీ ఏంటంటే మేము 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తుంది రావడానికి 8-10 కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది. అలాంటిది ఈరోజు ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంత సమయం కావాలి. Sorry ass DJ.